దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఓ ప్రత్యేకమైన అంశమును పరిశుద్ధాత్మ ద్వారా మీకు బోధించడానికి ప్రేరేపించబడి ఉన్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, ఆత్మీయ మేలులు పొందండి. పరలోకానికి వెళ్ళడానికి మద్యపానం, ధూమపానం ఈ రెండును నిషేధం. చాలామంది వీటి నుండి పరిపూర్ణంగా విజయాన్ని పొందలేకపోతున్నారు. ఈ వీడియోను అనేకులకు షేర్ చేయండి. చాలామంది ఆత్మీయులు కొంతమంది శోధనలో పడి తిరిగి ఈ మద్యపానానికి, ధూమపానానికి బానిసలై తిరిగి మొదటి స్థితికి వచ్చేసి భ్రష్టులైపోతూ ఉన్నారు. ఆత్మీయతలో కొంతకాలం జీవించి ఇలా ఎవరైతే వెనుకకు వెళ్ళిపోతున్నారో ఈ వీడియోను వారికి షేర్ చేయండి. ఇంకెవరికైనా ఇటువంటి అలవాట్లు ఉంటే బైబిల్ ఏం చెప్తుంది వారు కూడా తెలుసుకోవడానికి, క్రైస్తవ సమాజం వీటి నుండి కొంత ఆత్మీయతను మనం నేర్చుకుందాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 30వ వాక్యం. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటిని తినవలెను. మొదటిదిగా మద్యపానము గురించి మీకు చెప్పాలి. మద్యపానము అంటే ద్రాక్షాలు పులిసినప్పుడు అది మద్యముగా తయారవుతుంది. పులిసినది ఏదియు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటిని తినవలెను అని లేఖనం చెప్తుంది. మరో వాక్యం కూడా చూపిస్తూ ఉన్నాను. నిర్గమకాండం 13వ అధ్యాయం 7వ వాక్యం. పులిసినది ఏదియు నీ యొద్ద కనబడకూడదు. పులిసింది ఏది కూడా నీ దగ్గర ఉండకూడదు, అది కనబడకూడదు అని దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. పులిసినది దేవునికి హేయమైనది. అది మన ఆరోగ్య విషయంలో, ఆధ్యాత్మికమైన విషయంలో చాలా నష్టాన్ని అది కలిగిస్తుంది అని దాని భావం. లేవియాకాండం 10వ అధ్యాయం 9వ వాక్యంలో, మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమనే కానీ మద్యమనే కానీ త్రాగకూడదు. చాలామంది ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన నాజీరు వ్రతానికి చెందినవారు ఈ ద్రాక్షారసం కానీ మద్యమనే కానీ తాగకూడదు అని చాలా స్పష్టంగా లేఖనంలో ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నారు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 3వ వాక్యం. ద్రాక్ష రసపు చిరకలోనైనను మద్యపు చిరకలోనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను, అంటే ద్రాక్షారసాలు చాలా రకాలు ఉన్నాయి. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. తినకూడని ద్రాక్ష పండ్లు, తినకూడని ద్రాక్షారసము ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకోవచ్చు. కనుక దేవుని యొక్క వాక్యము ద్వారా మనం హెచ్చరిక చేయబడినప్పుడు
వాటి ద్వారా మనం బోధింపబడుచు ఉన్నప్పుడు వాటిని అనుసరించి మనం జీవితాన్ని కొనసాగించాలి. అయితే ఈ మత్తును కలిగించే ద్రాక్షాలు వేరు అని ఈ లేఖనముల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇది ఎక్కడ పుట్టింది? దీని పుట్టుక ఎక్కడ? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 32వ వాక్యంలో, వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి, అది గొమొర్రా పొలములలో పుట్టినది. సొదొమ గొమొర్రా పొలాలలో ఇది పుట్టినది. ఇది యావత్ ప్రపంచానికి మద్యము అనే ఒక విషయం, మద్యము అనే మత్తును సాతానుగాడు ఈ ప్రాంతంలో సొదొమ గొమొర్రా ద్రాక్ష వలుల ద్వారా సాతానుగాడు ఒక మత్తు పదార్థాన్ని అందులో పెట్టాడు. ఇది ఎలా ఉంటుంది అంటే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 32వ వాక్యంలో, వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషయము. ఈ మత్తులో పడి ఇది చాలా బాగుంది అని ఆ ఊబి నుండి చాలామంది రాలేకపోతూ ఉన్నారు. అది నాగుపాముల విషం వంటి విష పదార్థం ఈ యొక్క మద్యమును గురించి సరైన అవగాహన లేక దాని నుండి విముక్తి పొందలేకపోతూ ఉన్నారు. ఓ సమస్య వచ్చినప్పుడు, ఓ కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు వారికి జ్ఞాపకం వచ్చేది మద్యం. వాటిని తీసుకుంటే ఆ బాధను మర్చిపోవచ్చు అని దానికి దాసత్వం అయిపోయారు. ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. శరీరములో విలువైన లివరు అనే ఆ భాగం పాడైపోయి చివరికి కాటికి కాళ్ళను చేతులను చాచుతున్నారు. దాని నుండి బయటికి రావాలన్న సదుద్దేశంతో ఈ మాటలు చెప్పుచూ ఉన్నాను. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనము మన శరీరము దేవుని చేత అనుగ్రహింపబడిన శరీరం అని, ఈ శరీరము ద్వారా, ఈ దేహము ద్వారా దేవుని మహిమపరచాలి అని, ఇది దేవుని ఆలయం అంతటి పవిత్రంగా మనం కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో, దేవుని ఆత్మ ఈ శరీరములో నివసింప చేయాలి, పవిత్రంగా కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వర్తమానం మీకు అందిస్తున్నాను. మద్యపానము సేవించడం ద్వారా కలిగే నష్టాలు చాలానే ఉన్నాయి. కొద్దిగా లెంత్ పొడవైనా పర్వాలేదు, ఇవి అవసరం ప్రియులారా. ఎంత నష్టమో తెలుసుకుందాం. చాలామందికి ఈ విషయాలు అక్కడక్కడ కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చేమో, కానీ కొద్దిగా లోతుగా మీకు ఈ విషయాలు చెప్పాలని పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రేరేపించబడి ఈ వీడియో చేస్తున్నాను. ఈ మాటలు మీరు వినడమే కాకుండా దానికి బానిసలైన వారిని విడిపించడానికి ఈ వీడియోను షేర్ చేయండి. అనేకులకు ఇందులో జరిగే నష్టాలను గురించి మీరు కూడా నేర్చుకొని చెప్పండి. మొట్టమొదటి నష్టం ఏమిటి, దుష్ఫలితం ఏమిటి, ఆ విషయాలు తెలుసుకుందాం. దుష్పరిణామం ఏంటి అనేది మనం తెలుసుకుంటే ఇతరులకు చెప్పడానికి అనువుగా ఉంటుంది. మొదటిది సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యం, ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును. ద్రాక్ష రసం వెక్కిరింతల పాలు చేయును అంటే తినకూడని, త్రాగకూడని ద్రాక్ష రసమును గురించి, ద్రాక్ష పండ్ల గురించి మనం నేర్చుకున్నాం. ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును.
ఆదికాండంలో 9వ అధ్యాయంలో 21 నుండి 26 వాక్యాలు మనం చదువుకున్నప్పుడు, నోవహు తన తరము వారిలో నీతిమంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. దేవునితో నడిచినట్టు కూడా మనం చూస్తాం. తన కుటుంబం యావత్తు కూడా దేవుని బాటలో, దేవుని మార్గంలో జీవించిన కుటుంబం. అయితే అక్కడ ఉన్న మాట ఏంటంటే, నోవహు ద్రాక్షారసము తాగి మొత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. దిగంబరత్వం కనబడుతుంది. అంటే ద్రాక్షారసము త్రాగడము ద్వారా తన మీదున్న వస్త్రాలు ఉన్నవో లేవో తెలియని పరిస్థితి. చాలామంది కూడా మరి ఈ ద్రాక్షారసం త్రాగడం చేత వారి పరిస్థితి, మొట్టమొదటి పరిస్థితి ఏమవుతుందంటే, వారి మీద ఉన్న వస్త్రాలు ఊడిపోవడం కూడా, తొలగిపోవడం కూడా వారికి తెలియదు. దాని ద్వారా చాలా నష్టమే జరిగింది. అక్కడ కనాను అనే ఆ వ్యక్తి శపించబడ్డాడు. వస్త్రమును కాపాడుకోవాలి, వస్త్రము గలవాడు వస్త్రమును కాపాడుకోవాలి, తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు అని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వాక్యంలో ఉంది. కనుక నోవహు గారు తన వస్త్రము తొలగిపోవటం తనకే తెలియనంతగా అతడు మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా పడి ఉండడం మనం చూస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే, ద్రాక్షారసం వైక్రింతల పాలు చేయను. రెండో విషయం, ద్రాక్షారసం చేసే పని ఏమిటి అంటే, ఆదికాండం 19వ అధ్యాయం 33వ వాక్యం, ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెను, ఎప్పుడు లేచిపోయెను అతనికి తెలియలేదు. అతడు అంటే లోతు నీతిమంతుడని లేఖనం చెప్తుంది. అయితే పెద్ద కుమార్తె ద్రాక్షారసమును త్రాగపోయించి అతడు మత్తులోనికి వెళ్ళిన తర్వాత ఈమె తన తండ్రితో శయనించి గర్భవతి అయి ఆమె మోయాబు అనే కుమారుని కన్నది. ఆ కుమారుడు మోయాబీలకు మూల పురుషుడయ్యాడు. ఆదికాండం 19వ అధ్యాయం 37వ వాక్యంలో ఉంది. అంటే దేవునికి శత్రువులుగా జీవించిన వారు వీరు. ఆ పెద్ద కుమార్తె పాపం చేసిన తర్వాత చిన్న కుమార్తె కూడా ఆమె కూడా పాపం చేసి, ఆదికాండం 19వ అధ్యాయం 38వ వాక్యంలో ఒక కుమారుని కన్నది, చిన్న కుమార్తె బెన్నమి ఆ కుమారుని పేరు. ఆ బెన్నమి అనేవాడు అమ్మోనీయులకు మూల పురుషుడయ్యాడు. ఈ యొక్క రెండు సంతానాలు కూడా దేవుని దృష్టిలో వారు శత్రువులుగా జీవించారు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, రెండవ అనుభవం ఏంటంటే, ఈ పులిసిన ఈ ద్రాక్షారసం, ఈ మద్యం వ్యభిచారపు లక్షణాలు కనబడతాయి అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 33వ వాక్యంలో వాటిని, ఆ మద్యమును ఎవరైతే సేవిస్తారో విపరీతమైనవి మీ కన్నులకు కనబడును. అంటే వ్యభిచారపు ఆ తలంపులు, ఆ చూపుల్లో అది కానవస్తుంది అని లేఖనం చెప్తుంది. ఇది రెండవ అనుభవం. మూడవ విషయాన్ని మీ ముందు పెడుచున్నాను. మద్యము అది అల్లరి పుట్టించును అని ఉంది లేఖనంలో. సామెతల గ్రంథం 20వ అధ్యాయం
మొదటి వాక్యం, మద్యము అల్లరి పుట్టించును. ప్రియులారా, అల్లరికి దేవుడు కర్త కాడు. చాలామంది మాటలు అల్లరితనం చూపిస్తారు. వారి యొక్క కార్యక్రమాల్లో అల్లరి కనబడుతూ ఉంటుంది. అల్లరిలో నీచమైన కార్యాలు ఉంటాయి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యమును ఉండును. కనుక ఈ అల్లరి జరగడానికి మత్సరము వివాదం అంటే మద్యము చేసే పని ఏంటంటే, మద్యము మత్సరాన్ని పుట్టిస్తుంది, వివాదాన్ని రేపుతుంది, కలహాన్ని రేపుతుంది. అక్కడ గొడవలు ప్రారంభమవుతాయి, అల్లరి ప్రారంభమవుతుంది, ప్రతి మంచి కార్యం కూడా చెడిపోతుంది. కనుక నీచ కార్యము అక్కడ జరుగుద్ది, జరగకూడని కార్యాలు అక్కడ జరుగుతాయి. కనుక ఇటువంటి పరిణామాలు ఈ మద్యము ద్వారా జరుగుతాయని లేఖనము చెప్తుంది. మద్యము అల్లరి పుట్టించును అంటే అల్లరి పాడు చేస్తుంది, ప్రతి మంచి కార్యాన్ని పాడు చేస్తుంది, ప్రతి మంచి వారిని చెరుపుతుంది అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వాక్యంలో సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. అంటే అల్లరి ఎందులో ఉంది అంటే ద్వేషంలో ఉంది, కోపంలో ఉంది, క్రోధంలో ఉంది, దూషణ రూపంలో ఉంది, సమస్తమైన దుష్టత్వంలో ఉంది. వీటిని మీరు విసర్జించండి. కనుక మద్యము ద్వారా జరిగే అల్లరి కార్యాలను విసర్జించమని వాక్యం చెబుతుంది. కనుక మద్యము అల్లరిని పుట్టించును. 4వ పరిణామం నష్టం, కీడు ఏంటి అంటే 4వ విషయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో 33వ వాక్యంలో, నీవు వెర్రి మాటలు పలుకుదువు. లూజ్ టాకింగ్ ఏం మాట్లాడతారో వారికే తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు, ఏమని మాట్లాడతారో తెలియదు, ఇతరులకి ఎటువంటి సలహాలు ఇస్తున్నారో వారికి తెలియదు. కనుక ఈ యొక్క ద్రాక్షారసం అనగా ఈ మద్యం చేసే 4వ నష్టం ఏంటంటే వెర్రి మాటలు. ఏం మాట్లాడాలో తెలియకుండానే ఏవేవో మాట్లాడతారు. 5వ నష్టం, 5వ పరిణామం ఏం జరుగుతుంది అంటే, మద్యపానం సేవిస్తే అన్యాయం చేయడానికి పూనుకుంటారు. ఆ మద్యం సేవించేవారు అన్యాయం చేయడానికి పూనుకుంటారు. ఒకసారి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 4-5 వాక్యాలు మనం చదివినప్పుడు, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెముయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, తాగిన ఎడల కట్టెడలను మరుతురు, దీనులకు అన్యాయము చేయుదురు. దేవుని కట్టడలు న్యాయాన్ని మరచి దీనులకు అన్యాయం చేస్తారు. అధికారులు, న్యాయం చేయవలసిన అధికారులు, రాజులు ఈ మద్యపాన ఆసక్తి వారికి ఒకవేళ ఉంటే, మద్యపానాన్ని వారు సేవిస్తే వారు ఏం చేస్తారు అంటే, న్యాయాన్ని జరగాల్సిన ఆ పరిస్థితి అక్కడ అన్యాయం చేయడానికి పూనుకుంటారు, కట్టడలను మరుస్తారు, న్యాయశాస్త్రాన్ని వీరు విసర్జిస్తారు, అన్యాయం చేయడానికి పూనుకుంటారు. ఇది దుష్పరిణామం. 6వ విషయాన్ని, 6వ నష్టం ఏం జరుగుద్ది మద్యపానం సేవిస్తే?
మనస్సు పాడైపోతుంది, వికలమైపోతుంది. చూడండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 11వ వాక్యం. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. వారికున్న మనస్సు పాడైపోతుంది, చేయకూడని కార్యాలు చేస్తారు, వారి మనస్సు చెడిపోతుంది, పెడదారి పడతారు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళిపోతారు, చేయకూడని పనులు చేసేస్తారు. కనుక మద్యపానము చేతను వారు ఏమైపోతారట? మతి చెడిపోయిన వారు అవుతారు. తర్వాత 7వ విషయాన్ని నేను మీ ముందు తీసుకొస్తూ ఉన్నాను. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వాక్యాలు. అధ్యక్షుడుగు వాడు, అనగా చైర్మన్, సంఘానికి అధ్యక్షుడు చైర్మన్, నిందారహితుడుగాను, ఏకపత్ని పురుషుడిగాను, మిత అనుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక. అంటే సంఘ అధ్యక్షుడు, సంఘ చైర్మన్ మద్యపాని అయితే నిషేధించబడతాడు. దేవుని సంఘానికి పరిపాలన చేయడానికి అతడు అర్హుడు కాడు, అనర్హుడు అవుతాడు. కనుక ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో చూడండి ప్రియులారా. 8వ విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. పరిచారకులకు వారు, అంటే సంఘములో పరిచయం చేసేవారు, ఈ మద్యపానం చేయకూడదు, అలా చేయడం చేత అతడు నిషేధించబడతాడు అని తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యంలో ఉంది. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభము అపేక్షించు వారినై ఉండక. మద్యపాని అయి ఉండక, మద్యపాన ఆసక్తులు కాకుండా పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. సంఘంలో పరిచర్య చేసే పరిచారకులు మద్యపానాసక్తులుగా ఉండకూడదు. తర్వాత 9వ విషయాన్ని, అంటే మద్యపానం, ఈ ద్రాక్షరసం, ఈ వైన్ సేవించడం చేత జరిగే దుష్పరిణామం ఏమిటి? 9వది, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20-21 వచనాలు. ద్రాక్షరసం త్రాగు వారితోనైనను, మాంసము హెచ్చుగా తిను వారితోనైనను సహవాసము చేయకము. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. త్రాగుబోతులతో సహవాసం చేయకూడదట. త్రాగుబోతులు, తిండిబోతులు చివరికి వారు దరిద్రులు అవుతారు. వింటున్నారా నా ప్రియమైన దేవుని పిల్లలారా? త్రాగుబోతులు, ఈ మద్యపాన ఆసక్తులు చివరికి ఏమైపోతారంటే వారు దరిద్రులైపోతారట. వారితో స్నేహం చేయకండి అని వాక్యం చెప్తుంది. 10వ దుష్పరిణామం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 29-30 వచనాలు. ఈ 3 వచనాల్లో చాలా ఉన్నాయి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. చూశారండి, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి హేతువులేని గాయాలు, ఎవరికి మందదృష్టి, ఇవి వివరించవలసిన పని లేదు, వివరించబడ్డాయి. హేతువు లేని గాయాలు, కొంతమంది పొద్దునే లేచి మన ముందు వాళ్ళు గాయాలతో కనబడుతుంటారు. వాళ్ళు ముక్కు వాష్ ఉంటుంది.
ఇక్కడ అన్ని గీతలు పడి ఉంటాయి, ముఖంలో కొన్ని గాయాలు కనబడుతాయి. ఏంటి అని అంటే వారు ఏవో చెప్తూ ఉంటారు, హేతు లేని గాయాలు. వారికి తెలియకుండానే గాయాలు ఏర్పడితే వారు ఏవో చెప్తారు. నేను తాగి ఇలా పడ్డాను, ఇలా గాయమైందని చెప్పరు. హేతువు లేని గాయాలు ఎవరికి? ద్రాక్షారసం పుచ్చుకున్న వారికి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, దాని ద్వారా చింత, దాని ద్వారా జగడాలు, మందదృష్టి, కనుదృష్టి లోపం ఎన్నున్నాయండి ఇందులో. నీ నష్టాలు ఒక పరిశుద్ధ గ్రంథమే మన ఆత్మీయ క్షేమం కోసం మనకు తెలియపరుస్తుంది. 11వ దుష్పరిణామం గురించి మీకు చెప్పుచున్నాను. మనం లేఖనంలో మనం చదివినప్పుడు సామెతల గ్రంథం 23వ అధ్యాయం 32వ వాక్యం, పిమ్మట సర్పం వలె కరచును, కట్ల పాము వలె కాటు వేయును. ద్రాక్షరసమట, ఈ బ్రాందీ, వైన్, ఈ మద్యపానం, ఈ పులిసిన ద్రాక్షరసం కట్ల పామట. అంటే మీరు తాగేది బ్రాందీ కాదు, మీరు తాగేది మద్యపానం కాదు. సొదొమ గొమొర సర్ప విషయం, నాగుపాముల విషయం, కట్ల పాముల విషయం, అది నిన్ను కరచును, అది నిన్ను కరచును. దాని ద్వారా ఏదో ఒక రోజున అది నేను చంపేస్తుంది. ఎక్కడికి వెళ్తావు? అది చెప్పి నేను ఆ అంశాన్ని ముగిస్తాను. నువ్వు దాన్ని సేవిస్తూ ఉన్నావు అనుకో, అంటే తాగే వారికి చెప్తున్నా, ఈ మద్యపానం సేవించే వారికి చెప్తున్నా, అలవాటు మానలేకపోతున్నానండి, అప్పుడప్పుడు తీసుకోవాల్సిందేనండి. అలా తీసుకో. అది నేనేం చేస్తుందంటే సొదొమ గొమొర అందులో పుట్టిన ఆ ద్రాక్షవల్లి, అందులో ఉన్న నాగుపాముల విషయం ఆ మద్యపానం లోపలికి వెళ్ళి కట్ల పాము వలె నిన్ను తాగినప్పుడల్లా నేను కాటేస్తూ ఉంటుంది. చివరికి ఏదో ఒక రోజున చనిపోతావు. ఎక్కడికి వెళ్తావు? అది చెప్పి నేను విరమిస్తాను. 12వది దుష్పరిణామం ఏమిటి? త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. దేవుని రాజ్యానికి వెళ్ళి అర్హత కోల్పోతున్నారు. శిక్ష ఉంటుంది ప్రియులరా. ఎటువంటి శిక్ష చెప్తున్నాను? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10వ వాక్యం, ఏమీ కలపకుండా దేవుని పాత్రలో పోయబడిన దేవుని కోపము అను మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధుల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. చివరికి అగ్ని గంధకములతో మండే అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. దేవుని కోపమనే మద్యాన్ని దేవుడు తాగిస్తాడు. ఏ మద్యమతే నువ్వు సేవించి చివరికి చనిపోయావో, ఎంతమంది చెప్పినా వినక, ఎలాగూ చెప్పి బుజ్జగించినా మానక, నీ ఇష్టాన్ని నీవు నెరవేర్చుకొని చివరికి దాని ద్వారా నువ్వు చనిపోతే, ఏ మద్యము చేత నీవు దేవుని బాధ పెట్టావో, దేవుని కోపమనే మద్యం నీవు ఏ కొలతతో కొలవబడ్డావో అదే కొలతతో నీవు కొలవబడి ఆ యొక్క అగ్ని గంధకముల చేత నీవు నిత్యం అగ్నిగుండంలో బాధింపబడతావు. దైవ సేవకులంగా మేము ఇలా చెప్తూ ఉన్నా, నీవు ఇంకా మారకపోతే నష్టపోయేది మీరే. ఎవరైతే ఈ త్రాగుడుకు బానిసలైపోతూ ఉన్నారు, కుటుంబాలు నరకయాతనగా సృష్టిస్తున్నారు, మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. త్రాగుబోతులకు దేవుని రాజ్యంలో దేవుడు అవకాశం ఇవ్వట్లేదు. దేవుని రాజ్యానికి వారు వారసులు కానేరరు
అని లేఖనం చెప్తుంది. ఈరోజు దయచేసి ప్రేమతో చెప్తున్నాను, ఆ మద్యము నుండి విముక్తి చెంది యేసయ్య కొరకు సాక్షిగా జీవించండి. ఆ తర్వాత ధూమపానము అంటే చుట్ట, బీడి, సిగరెట్, గంజాయి, ఇటువంటి ధూమపానానికి కొంతమంది మానలేకపోతున్నామండి. ఇంటినంతా ఆ సిగరెట్ చేత, చుట్ట, బీడి, గంజాయి చేత, ఇంటి నిండా ఆ పొగ చేత పాడు చేస్తూ ఉంటారు. బయట భయము భక్తి లేకుండగా విచ్చలవిడిగా ఆ పొగను ఊది అనేక మనుషులు పీల్చుకొని వారిని బాధిస్తూ ఉంటారు. ఒక విషయాన్ని మీ ముందు పెడుతున్నాను ప్రియులారా. దేవుడు నిన్ను మంచిగా పుట్టిస్తే నీకు మంచివి అన్నిటినీ దేవుడు ఏర్పాటు చేస్తే ఇటువంటి అలవాటు ఎందుకు చేసుకున్నావో ఎప్పుడైనా ఆలోచన చేసావా? మర్చిపోలేకపోతున్నానండి. ఏదైనా గొడవలు జరిగితే, ఏదైనా సమస్యలు వస్తే, ఏదైనా శోధన వస్తే ఇంకా విపరీతంగా వాటిని తీసుకొని పూర్తిగా ఈ యొక్క ఊపిరితిత్తుల వ్యవస్థ పాడైపోవడం, చివరికి అది క్యాన్సర్గా మారిపోవడం. అక్కడ సిగరెట్ డబ్బా మీద ఉంటుంది. ఆ సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది. స్మోకింగ్ కిల్స్ అని ఆ డబ్బా మీద ఉంది. పొగ త్రాగుట అది నిన్ను చంపుతుంది, ఆ పొగ నిన్ను చంపుతుంది అని ఆ తయారు చేసిన వాడే, కంపెనీ వాడే నీకు చెప్తున్నాడు. మరీను అయినా వాటిని డబ్బులు వెలచి వాటిని కొని జబ్బు పాలైపోతున్నావు, క్యాన్సర్కు నీవు వెళ్ళిపోతున్నావు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎదురు చూసేది ఏంటంటే ప్రార్థనా ధూపం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రార్థనా ధూపం ఆయన దగ్గరకు చేరాలట. 141వ కీర్తన 2వ వాక్యంలో భక్తులు ప్రార్థనా ధూపం వెదజల్లుతూ ఉంటే పరలోకంలోట ఆ ప్రార్థనా ధూపాన్ని సువర్ణ పాత్రలో దేవుడు దాస్తున్నాడట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వాక్యం. అలా ఉండాలి, ప్రార్థన ధూపాన్ని వెదజల్లాలి. కానీ చుట్టా, బీడి, సిగరెట్, గంజాయి వీటి పొగ నువ్వు ఒకవేళ ఎన్ని మాటలు చెప్పినా నువ్వు మానక అదే పొగను వదులుతున్నావు అనుకో, సుడులుగా గుండ్రంగా నీ ఇష్టానుసారంగా ఆ పొగను వదులుతున్నావు అనుకో, అనేకులను బాధ పెట్టేటట్టుగా నీవు ధూమపానం చేస్తున్నావు అనుకో, ఆ పొగ తిరిగి నిన్ను శిక్షించబోతుంది. వాక్యం చెప్తుంది అలా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10వ వాక్యం. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. అంటే వీరు వదిలిన పొగ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటారు? నిన్ను బాధ పెట్టడానికే ఒక చోటుకి వెళుతుంది. తిరిగి అది నిన్ను బాధించే పొగగా మారుతుంది. అది నిన్ను యుగాలు బాధ పెట్టే పొగగా మారుతుంది. వారి బాధ సంబంధమైన పొగ యుగములు లేచును. కనుక దయచేసి చుట్ట, బీడి, సిగరెట్, గంజాయి వీటిని మానండి. లేకపోతే శారీరకంగా క్యాన్సర్కు మనం గురైపోతాం. పరిశుద్ధ ఆలయంగా ఉండవలసిన ఈ దేహాన్ని తీసుకెళ్ళి మట్టి పాలు చేసి శాపానికి గురి చేసి ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా? అదిగో నరకంలో ఆ పొగ నిన్ను యుగాలు అది బాధ పెడుతుంది. కనుక దయచేసి దేవుడిచ్చిన ఈ యొక్క శరీరమందు
దేవుని పరిశుద్ధాత్మ నివసించేటట్టు ప్రయత్నం చేయండి. దేవుని చేత అనుగ్రహింపబడిన ఈ దేహం దేవుని ఆలయంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చాలామంది ఈ యొక్క మద్యపానం నుండి బయటికి రాలేకపోతూ ఉన్నారు. మీకు అర్థమై అవడానికి ఒక మాట చెప్తాను. పాలు, పెరుగు, మజ్జిగ ఇవన్నీ మనం తీసుకోవడం ద్వారా మన కడుపు చల్లగా ఉంటుంది, మనకు ఆరోగ్యం బాగుంటుంది. పాలు తాగవలసిన, మజ్జిగ తాగవలసిన, పెరుగు తాగవలసిన మనం ఈ కుళ్ళుడు పదార్థమైన పులిసిన ద్రాక్షరసం, ఈ మద్యపానం, ఈ వైన్, కట్ల పాము విషముతో కూడిన దీనిని మనం సేవిస్తే ఏమవుతుంది? లివర్ పాడైపోదా? అనారోగ్యానికి మనం గురి అవమా? లివర్ డ్యామేజ్ అవ్వడమే కాకుండా మనం దేనికి పనికి రాకుండా అయిపోతాం. కనుక దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ దేహాన్ని దేవుని కొరకు పనికొచ్చేటట్టుగా ప్రయత్నం చేద్దాం. మద్యపానం, ధూమపానం ఈ రెండు దేవుని దృష్టికి నిషేధం. కనుక దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దేహాన్ని దేవుని ఆలయంగా మలుచుదాం. దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిద్దాం. దేవుని కొరకే ఈ దేహాన్ని ప్రభు కొరకు సమర్పణ చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ఈ దేహము ద్వారా దేవుని కొరకే అనేక కార్యాలు చేయడానికి ఆసక్తి కలిగి, అత్యాసక్తి కలిగి, దేవాసక్తి కలిగి ప్రభు పని చేద్దాం. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మెండారుగా ఈ నూతన సంవత్సరంలో మీ దేహాలు దేవుని ఆలయాలుగా మారునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. వందనాలు.